ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో శ్రీనిధి ప్రకృతి వ్యవసాయ అనుసంధానం కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఏపీఎం జమలయ్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. ఎన్ఎఫ్ఏ రవికుమార్ మాట్లాడుతూ పీఎండిఎస్ తో మొదలుపెట్టి విత్తనం నుంచి విత్తనం వరకు ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అన్నారు. తాతకుంట్ల యూనిట్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ రథచక్రాల గురించి వివరించడం జరిగింది. 1 పీఎండిఎస్, 2 బీజామృతం, 3 ద్రవజీవామృతం, 4 ఆచాదాన, 5 వాప్సా మొదలగు వాటి గురించి వివరించారు. పీఎండిఎస్ లో 30 రకాల విత్తనాలను విత్తన గుళికలుగా మార్చి నెలలో భూమిలో నైరుతి ఋతుపవనాలకు ముందుగా చల్లుకోవడం ద్వారా సజీవ ఆచ్ఛాదన మరియు భూమికి సూక్ష్మ మరియు స్థూల పోషకాలు అందడం చేత మొక్కలు వేపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. పీఎండిఎస్ ను పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి దిగుబడులు ఆశించిన స్థాయిలో సాధించవచ్చని తెలియజేశారు. 1 గ్రాములో 400 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవజీవామృతం తయారీలో 10 కేజీల దేశీయ ఆవు పేడను ఉపయోగించడం ద్వారా ప్రతి 20 నిమిషాలకు సూక్ష్మజీవులు రెట్టింపు అవుతాయి. తద్వారా సూక్ష్మజీవులు కోటాను కోట్లుగా వృద్ధి చెంది మొక్కలకు కావలసిన పోషకాలను సమృద్ధిగా అందించడం ద్వారా దిగుబడులు గణనీయ స్థాయిలో పెరుగుతాయని తెలియజేశారు. అందులో 180 లీటర్ల నీళ్లు పోసేసి 10 కేజీల దేశీయ ఆవు పేడ వేయాలి, 10 కేజీల 10 లీటర్ల ఆవు మూత్రం పోయాలి, 2 కేజీల పప్పుల పిండి వేయాలి. పప్పు దినుసుల పిండి అంటే వెదల జాతి పప్పు దినుసుల పిండి, ఒక వేరుశెనగ, సోయా చిక్కుడు తప్ప అన్ని రకాల వెదల జాతి పప్పు దినుసుల పిండి వాడవచ్చు. అందులో 10 లీటర్ల ఆవు మూత్రం పోయాలి, ఒక గుప్పెడు పుట్టమట్టి వేసేసి ఉదయం సాయంత్రం కథ సహాయంతో తిప్పాలి. సవ్య దిశలు తిప్పడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. 1 గ్రాము ఆవు పేడలో 400 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే 10 కేజీల్లో ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి? కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు తయారు చేసి మనం భూమికి అందించాలి. మనం వేసే రసాయన ఎరువులు, పురుగు మందులు, ఈ గుళికలు వాడటం వల్ల భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా సర్వనాశనం అయిపోయింది. అలాంటి బ్యాక్టీరియాని మనం భూమికి మనమే తయారు చేసి అందించుకోవాలి. మన భూమిని మనం సుపోషణం చేసుకోవాలి. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక సూత్రం అన్నమాట. ఆ తర్వాత ఆచ్ఛాదనం. ఆచ్ఛాదన అంటే భూమి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. భూమి మీద పచ్చని మొక్కలు ఉండాలి. 365 రోజులు భూమి పచ్చని పంటలతో కప్పబడి ఉండాలి. భూమి ఖాళీగా ఉందన్నప్పుడు ఏమవుతుంది? సూర్యకిరణాలు సూర్యుడి నుండి వెలువడే అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద పడుతుంది. అందువల్ల భూమిలో ఉండవలసినటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి మన భూమిని ఎప్పుడు పచ్చని పంటలతో కప్పి ఉంచాలి. అలా కప్పి ఉంచిన పక్షంలో సూక్ష్మజీవులు నాశనం అయిపోతాయి. ఆ ఆచ్ఛాదన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఆచ్ఛాదన 1 మృద ఆచ్ఛాదన, అంటే మట్టిని కప్పి ఉంచడాన్ని మృద ఆచ్ఛాదన అంటారు. ఆ తర్వాత కాస్త ఆచ్ఛాదన. కాస్త ఆచ్ఛాదన అంటే పంట మిగుళ్ళని భూమితో కప్పి ఉంచడం. వేరే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొనైనా మన చేలో లేకపోయినా ఏదైనా రా మెటీరియల్ ఉంటే దాన్ని తీసుకొచ్చి భూమిని కప్పి ఉంచాలి. ఆ తర్వాత సజీవ ఆచ్ఛాదన. సజీవ ఆచ్ఛాదన అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు పీఎండిఎస్ నవధాన్యాలను చల్లుకుంటే భూమి పచ్చని పంటతో కప్పి ఉంచుతుంది. ఆ తర్వాత 45 రోజుల టైంలో మనం దాన్ని భూమిలో కలిగి భూసారం పెరుగుతుంది. 30 రకాల పోషకాలు భూమికి అందుతాయి. ఈ 5 చక్రాలు మనం అందరం పాటించాలి. ఆ తర్వాత వాపసానం. వాపస అంటే భూమిని ఇప్పుడు చట్టుకొనిపోయింది కదా, ఎంత బరువైన వాహనాలతో దున్నుతున్నా కూడా పూర్తి స్థాయిలో దున్నకం రావడం లేదు. అది భూమిని 6 నుంచి 7 సెంటీమీటర్ల లోపు వరకే దున్నాలి. అంతకంటే ఎక్కువ లోపు దున్నకూడదు. దున్నినందువల్ల భూమిలో ఉండవలసిన సూక్ష్మజీవులు చనిపోతాయి సూర్యరశ్మి ద్వారా. కాబట్టి ఇదివరకు చక్రాలతో దున్నేది, ఇప్పుడు అలా లేదు. దున్నటానికి ఇప్పుడు భూమి కూడా సహకరించట్లేదు. కాబట్టి భూమిలో ఉన్నటువంటి మట్టి కణాల మధ్య దూరం ఉండాలి, గ్యాప్. ఆ గ్యాప్ లేకపోవడం వల్లే భూమి గట్టిపడిపోతుంది. అంటే మనం వేసే రసాయన ఎరువులు యూరియా, డిఏపి, పొటాష్ ఇవన్నీ వేస్తుంటే ఆ కణాల మధ్య ఉన్న ఖాళీని ఆక్రమించేసి భూమి గట్టిపడిపోతుంది. కాబట్టి రసాయన వ్యవసాయం మానుకొని అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. కాబట్టి మనం అందరం శ్రద్ధతో ప్రకృతి వ్యవసాయం చేద్దామా? ప్రకృతి వ్యవసాయం చేద్దాం, రసాయన వ్యవసాయం మానుదాం. ఓకేనా? ప్రకృతి వ్యవసాయం వద్దు, రసాయన వ్యవసాయం వద్దు అనండి ఒకసారి. కషాయాలు వద్దు, రసాయనాలు వద్దు. ఓకే.
ఓకేనా? కషాయాలు కావాలి సార్. కషాయాలు ముద్దు అంటున్నానమ్మా. రసాయనాలు వద్దు, కషాయాలు ముద్దు. కషాయాలు అంటే మనం కాసి వడపోసుకొని చల్లార్చి మన పంటల మీద స్ప్రే చేస్తాం. రసాయన వ్యవసాయంలో మనం షాప్కి వెళ్ళి కొంటాం. అక్కడ ఖర్చు పెరిగిపోతుంది, దిగుబడి తగ్గుతుంది. దిగుబడి రసాయనాలు వాడినందువల్ల కొంతకాలమే తగ్గుతుంది. అంతకుమించి 50 100 బస్తాలు అవ్వదు కదా. మినిమం ఎంత అవుతుంది? 30 బస్తాలేగా. అంతకుమించి అవుతుందా? లేదు. ఆ ఖర్చు మాత్రం పెరిగిపోతుంది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెడితే 3 సంవత్సరాల పాటు దిగుబడి తగ్గొచ్చు కాదంటున్నా మేము. 3 సంవత్సరాల తర్వాత పెరిగిపోతుంది దీని దిగుబడి. ఆరోగ్యమైన పంట వస్తుంది, దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఓకేనా? సరే, మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తామని ఒక్కసారి ఎలా చూస్తున్నాడు ఫోటో చేసామమ్మా. న్యాచురల్ ఫార్మింగ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమం మనం చేసాం. న్యాచురల్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ అంటే ఏంటి? సహజ సిద్ధంగా, లేదంటే ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకోవటం కాదు. మనం గతంలోనే మనం చేసాం. ఈ ప్రాజెక్ట్ని మనకి ఇచ్చారు. అప్పట్లో ఒక 5 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని మన ప్రాజెక్ట్లో మనం చేయటం అనేది జరిగింది. అప్పట్లో మనం ఈ కార్యక్రమంలో భాగంగానే మనము పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేయాలని దాని మీద చాలా రకాల ట్రైనింగ్స్ ఇచ్చాం. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల భూమిలో సారం పోతుంది, భూమి గట్టిపడిపోతుంది. రెండోది, మంచి ఆరోగ్యవంతమైన ఆహారం రావట్లేదు. ఈ పురుగు మందులు వాడింది తినటం వల్ల అనేక రకాల వ్యాధులు మనకు రావటం ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి పురుగు మందులు వాడకుండా పంటలు పండించడం కొరకు మనకి NPM కార్యక్రమం ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. ఆ కార్యక్రమంలో మనకి CAలని VAలని కొంతమంది సిబ్బందిని కూడా తీసుకున్నాం. VA అంటే విలేజ్ అసిస్టెంట్ అంటే VA అంటే విలేజ్ అసిస్టెంట్ అనే విలేజ్ సహాయకులు, CA విలేజ్ యాక్టివిస్టు, కమ్యూనిటీ యాక్టివిస్ట్. ఆ ప్రాజెక్ట్లో తీసుకొని వాళ్ళకి మనం జీతాలు కూడా ఇచ్చాం, గౌరవ వేతనం కూడా ఇవ్వడం అనేది జరిగింది. మనం దానిలో వాళ్ళు ఒక గ్రామాన్ని, ఒక VOని దత్తత తీసుకొని ఆ గ్రామంలో కొంతమంది చేత, అంటే అతనికి ఒక 2 ఎకరాల పొలం ఉంటే కనీసం ఒక అరెకరంలో ఈ పురుగు మందులు వాడకుండా పంట పండించాలి, దానికి దీనికి తేడా ఏంటో తెలుసుకోవాలి అనే పద్ధతిలో చేయటం అనేది చేపించడం అనేది జరిగింది. క్రమంగా అది కొంతకాలం మనకి ప్రాజెక్టు అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బహుశా నాకు తెలిసి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఒక 8 సంవత్సరాల నుండి ఇది రైతు సాధికార సంస్థ నుంచి, రైతు సాధికార సంస్థ ద్వారా మనం ఏదైతే కార్యక్రమం అప్పట్లో చేశామో NPM కార్యక్రమాలు, సేమ్ అదే కార్యక్రమం ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారానే సిబ్బందిని తీసుకొని చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించిన సిబ్బంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు గతంలో కూడా మన మీటింగ్కి వచ్చారు, మాట్లాడారు. అంతిమంగా మళ్ళా వాళ్ళు చేస్తున్నారు, కానీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రావట్ల. వాళ్ళు ఎవరితో చేయాలి? మళ్ళీ వచ్చి వాళ్ళు ఎవరితో చేస్తున్నారు పని? మీతోనే చేస్తున్నారు. మళ్ళీ VO, డోక్రా గ్రూపులతోనే మళ్ళీ వాళ్ళు పని చేయాల్సి వచ్చింది.